ఇగో 180 వచ్చినాయన్నా. ఇంకెంత కావాలరా? 320 కావాలి. ఈరోజు తెచ్చిన పైసలు ఉన్నాయిగా, అవి ఇంకా కలపలే. వచ్చినాయన్నా. నువ్వేం బాధపడకరా, మనం ఎప్పుడన్నా 200 సంపాదించినామా? ఇంకా మరి ఇప్పుడు బయట పోయి పని చేసినాం అనుకో, ఇంకా 300 సంపాదించవచ్చు. పా అన్ని లెక్క పెట్టుకున్నావు కదా అన్నా, ఈ పైసలు జేబులో పెట్టుకో. సరే కానీ ఇయ్యాలట్స్ అంది ఏదైనా కొత్త పని కూడా చూసుకోవాలరా. 45 వరకేరా, డాడీ ప్రాక్టీస్ చేయమంటున్నాడు. రే ఎదవా, సరిగ్గా కట్టు. సరేరా, మళ్ళీ ప్లాన్ చేద్దాంలే, నేను కాల్ చేస్తాను. గ్రౌండ్లోకి కారు, కనీసం ప్యాడ్లు కట్టుకుని ఓపిక కూడా లేదురా వాడికి. మనం ఎంత ప్రాక్టీస్ చేసినా లిస్ట్లో పేరుండేది ఆడిదే. ఇంకా నాకు ఓపిక లేదురా. నేనే ఓలానో ఓబరో క్యాబులు తిప్పుకుంటుంటా. మా నాన్న అకౌంట్లో 50,000 ఉన్నాయి. మిగతాది లోన్ పెట్టుకుని హ్యాపీగా ఏసీలో తిరిగితే నెలకు 30,000 వస్తాయి. ఈ ఎండలో ప్రాక్టీస్ చేస్తే ఏమొస్తుంది? నువ్వు కూడా తీసుకోరా. अच्छा नहीं लग रहा सारा, इट्टा వెళ్దామా? అలీ, మీ దాదాజీ చెప్పినట్టు మెడిసిన్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. నువ్వు కూడా ఏంటి సారా, నాకంటూ ఒపీనియన్ ఉండదా? అయితే ఎవరి మాట వినవా నువ్వు? నేనేందో నాకు తెలియకపోతే వినాలి. నాకు తెలుసు ఎందుకు వినాలి. మా ఇంట్లో నాకు సంబంధం చూశారు తెలుసా? చూసిండ్రా? అయితే చేసుకోనా? చేసుకునే దానివైతే నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇదే నన్ను అర్థం చేసుకుంది. ఏం మాట్లాడుతున్నావు అలీ? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? క్రికెట్ మానేసి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. I want to play cricket for the Indian team. That's my dream, Zara. కలలు కనడం ఓకే, బట్ రియాలిటీలో కూడా ఉండాలి కదా. అంటే రియాలిటీలో లేనా ఇప్పుడు? వాహ్, ఎస్ ఆఫ్ కోర్స్ నువ్వు రియాలిటీలో లేవు. నీకు అర్థం కావట్లేదా? నేను ఇంతే, నన్ను వదిలే. ఏంటాలి, బ్యాడ్మింటన్కి షిఫ్ట్ అవుతున్నావా? మ్యాచ్ ఓడిపోయావని గ్రౌండ్ వదిలేస్తే ఓటమి నిన్నొదిలేదు. నువ్వెక్కడికి వెళ్ళినా అది నీకు ఎదురొస్తూనే ఉంటుంది. దానికి ఎదురుగా ధైర్యంగా నిలబడి నువ్వా నేనా అన్నప్పుడే ఆ ఓటమి గెలుపుగా మారుతుంది. ప్రతి ఆటగాడు ఎక్కడో చోట ఓడిపోవాల్సిందే. సచిన్ అయినా ధోని అయినా వాళ్ళ ఆటకి ఇన్స్పైర్ అయితే సరిపోదు, వాళ్ళ ధైర్యం కూడా ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఉందా నీకు ఆ ధైర్యం? లెట్స్ గో.